జిల్లాలో జగన్ సౌండ్ లేదంటారా? పులివెందలలో టీడీపీ ఎత్తు, వైసీపీకి కొత్త సవాల్. కడపలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కాదు, ఇది జగన్ ప్రతిష్టకు పరీక్ష. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి దాదాపుగా 14 నెలలు పూర్తి అయ్యాయి. ఈ 14 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడిందా లేక తెలుగుదేశం పార్టీ కూటమి బలహీనపడిందా? ఈ ప్రశ్నలకు సమాధానంగా రాజకీయంగా కీలక పరిణామాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపలో మళ్లీ తలెత్తాయి. తెలుగుదేశం పార్టీ వ్యూహం స్పష్టంగా ఒకదాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. జగన్ సొంత జిల్లాలో వైసీపీని డిఫెన్స్ లోకి నెట్టడం. దానికి భాగంగా మహానాడు సభను కూడా కడప జిల్లాలో పెట్టారు. ఇది కేవలం సభ మాత్రమే కాదు, ఒక రాజకీయ సెన్సేషన్. ఈ నెల 12వ తేదీన కడప జిల్లాలో 2 జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి పులివెందల, రెండవది ఒంటిమిట్ట. రాజంపేట పరిధిలో పులివెందల ఉప ఎన్నిక. ఇక్కడ తుమ్మల మహేశ్వర్ రెడ్డి గారు మరణించడంతో స్థానాన్ని ఖాళీ అయింది. వారి కుమారుడు హేమంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. వారి గెలుపుకు అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓవైపు టీడీపీ నుండి బీటెక్ రవి గారి సతీమణి లతారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇది ఒక ప్రెస్టీజియస్ బౌట్ గా మారింది. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానం, ఇది రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు గతంలో జెడ్పీటీసీ చైర్మన్ గా పనిచేశారు. ఎమ్మెల్యే కావడంతో పదవికి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక. ఈ స్థానాన్ని గెలవాలన్నది టీడీపీ కోరిక. తమ ప్రస్తుత అధికారాన్ని జిల్లాలో స్థిరపరిచేందుకు ఇప్పుడు ఇద్దరు పార్టీల దగ్గర డబ్బు సమస్య కాదు, వ్యూహాలే అసలైన ఆయుధాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేకపోయినా డబ్బులు వెదజల్లడంలో వెనకపడటం లేదు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నందున పరిశీలన, పోలీస్ యంత్రాంగం మీద తమ ఆధిపత్యం వాడుకునే అవకాశం ఉంది. ఇక ఎన్నికల కమిషన్ కూడా ఈ 2 స్థానాల్లో ప్రభుత్వ పథకాలు అమలు చేయకూడదు అని స్పష్టంగా చెప్పింది. అన్ని అధికార వ్యవస్థలు తమ విధులను నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల అభిప్రాయం మాత్రం చివరి తీర్పు. ఈ 2 స్థానాల్లో ఎవరు గెలుస్తారు అనేది కేవలం స్థానిక నేతలే కాదు, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపనుంది. జగన్ ఫ్యామిలీకి కంచుకోటగా పేరున్న కడపలో టీడీపీ గెలిస్తే అది ఒక సింబాలిక్ విక్టరీ. 12వ తేదీ ఆ దినం రాష్ట్ర రాజకీయ గడియారాన్ని మళ్లీ సెట్ చేయబోతోంది. ఇలాంటి సూటి విశ్లేషణలు, నిజాలను తెలుసుకోవాలంటే డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, మీరు మిస్ అవ్వద్దు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ను మనకు అందిస్తున్న డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని ప్రేమిద్దాం. ప్రేమను చూపించాలంటే గులాబీ కాదు, ఒక సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చాలు.